ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురాణ పురుషోత్తముడై భక్తుల కొంగు బంగారమై శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా విరాజిల్లుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణంతో ప్రారంభించబడ్డాయి. చక్కగా మనం చూస్తున్నది ఆ విశ్వక్సేనుల వారు వివిధ రకములైనటువంటి ఆయుధాలన్నిటినీ కూడా ధరించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవడం కోసం ముందుగా విశ్వక్సేనుల వారు వేంచేసి ఆయన తిరుమాడ వీధులలో ఊరేగింపుగా ఉత్సవాన్ని జరిపించుకున్నారు విశ్వక్సేనుల వారు. దానికి అంగభూతంగా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుని అటు పిమ్మట అంకురార్పణ నిమిత్తంగా మృద్గ్రహణార్థం అంటే మట్టిని స్వీకరించడం కోసం మేదినీదేవిని ఈ విధంగా చక్కగా అలంకరించి మేదినీ పూజను గావించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మట్టిని స్వీకరించి ఒక పాత్రలో వేసుకుని యాగశాలకు తీసుకువెళుతున్నారు ఆచార్య స్వామివారు అంకురార్పణ నిమిత్తంగా. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నారాయణ వనంలో అమ్మవారిని వివాహమాడిన తరువాత తిరుమల ప్రయాణ సమయంలో దారి మధ్యలో ఈ శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి ఉండేవారు. ఆయన యొక్క ఆశ్రమం ఉండేది. ఆయన కోరిక మేరకు స్వామివారు దంపతి సమేతంగా 6 మాసాల పాటు ఇక్కడ నివసించినట్టుగా, అలా మొట్టమొదట నివసించినందుకు గాను స్వామి 2 వరాలు ఇచ్చినట్టుగా, కళ్యాణం అయిన తరువాత ఇక్కడ 6 మాసాలు ఉన్నాను కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడుగా ఇక్కడ నేను నిలుస్తాను అని ఒక వరంగా, రెండవది వివాహానికి విశేషమైనటువంటి అడ్డంకులు ఉన్నవారు ఇక్కడికి వచ్చి మొక్కుకొని కళ్యాణ కంకణాన్ని కట్టించుకుని వెళితే వెంటనే వివాహం జరుగుతుంది అని ఒక రెండో వరంగా స్వామి ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఆ పాలికా కుంభ శరావాలలో నవధాన్యాలను సమంత్రకంగా అక్కడ సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. భక్తులందరూ కూడా రేపటి నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో విరివిగా పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాం. రేపు ఉదయం 8:15 ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా జరిపించబోతూ ఉన్నాం. భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ గోవిందా గోవిందా.